వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చివరికి అనుకున్నట్టుగానే రఘురామకృష్ణరాజు గారికి ఉండి అసెంబ్లీ సీట్ కన్ఫర్మ్ చేశారు అని అనుకున్నాం. అయితే ఆఖరి నిమిషంలో ఏం జరిగిందో తెలీదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నివాసంలో రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతరత్ర ఉన్నటువంటి ప్రముఖులు, బీజేపీ ప్రముఖులు కొంతమంది అందరూ కలిసి చర్చ జరిపారు. చర్చ జరిపి మార్పులు చేర్పులు జరగాల్సినటువంటి స్థానాల మీద, అంటే పొత్తులో వాళ్ళకి కేటాయించినవి, కొన్ని చోట్ల వ్యతిరేకత ఉన్నటువంటివి, ఎక్కడ అసంతృప్తి ఉందో వాటికి సంబంధించినటువంటి స్థానాలు, ముఖ్యంగా 3 స్థానాలు బాగా వినిపిస్తున్నాయి. అనపర్తి, తంబళ్లపల్లె, నరసాపురం, ఉండి. ఈ 4 స్థానాలకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి చర్చలు బాగా జరిగాయి. దానికి అవుట్కమ్ ఏంటి అనేది చూసినప్పుడు ఉండి స్థానాన్ని నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామరాజు గారికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు ముందు. ఎందుకు అంటే ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నాను అని ప్రకటించడం. ఎందుకంటే రామరాజుకి టికెట్ ఇచ్చారు. నరసాపురం రఘురామకృష్ణరాజు గారికి మొన్నటిదాకా అనిశ్చితే ఉంది, ఆయనకి టికెట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ ఆయనకి లేదు అన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే సీట్ నాది, ఇన్నాళ్ళు గెలిపించుకొచ్చింది నేను కాబట్టి, నేను రికమెండ్ చేశాను కాబట్టి మళ్ళీ నా సీట్ నాకు కావాలి అని ఆయన అడగడంలో తప్పే లేదు. పార్టీని నిలబెట్టింది ఆయన, పార్టీని నడిపించేది ఆయన. తెలుగుదేశం పార్టీ కేవలం 2009లోనూ అంతకుముందు ఒక్కసారి ఓడిపోయింది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ గెలుస్తూనే ఉంది. దాంట్లో వేటుకూరి శివరామరాజు పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఆయన అడగడంలో తప్పలేదు. సో ఇద్దరి మధ్య ఈ నిలబడ్డాడు అంటే ఖచ్చితంగా రామరాజుకు ఓటమి తప్పదు. అది వైసీపీకి వెళ్ళిపోవడం, లేదంటే ఇండిపెండెంట్ గా ఈయన గెలవడం జరుగుతుంది. సో ఇద్దరిని కాదు అని చెప్పి రఘురామకృష్ణరాజుకి ఇంకా సీట్ అక్కడ ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి తీసుకొద్దాము, స్పీకర్ పదవి ఇద్దాం అన్నటువంటి చర్చలు కూడా జరిగాయి. సో ఆయన్ని ఇక్కడే ఉంచాలి అనుకున్నారు. కానీ చివరికి బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాత నరసాపురం లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి వదిలేసి ఉండి ఎమ్మెల్యే స్థానాన్ని అక్కడ బీజేపీ అభ్యర్థిగా నిల్చున్నటువంటి శ్రీనివాస్ వర్మకి ఇవ్వాలి అని చెప్పి ప్రతిపాదన పంపినట్టుగా తెలుస్తోంది. సో శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యేగా, రఘురామకృష్ణరాజు గారు నరసాపురం ఎంపీగా పోటీ చేయడం అనివార్యం అనేటువంటి ఒక సూచన అయితే వస్తోంది. బీజేపీ అధిష్టానానికి మేము తెలియజేసి పెద్దలకి మేము నిర్ణయం తీసుకుంటామని వాళ్ళు చెప్పినట్టుగా కూడా సమాచారం. ఇక మిగతా 2 స్థానాలు అనపర్తి. ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, అనపర్తిలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి ప్రవర్తన సరిగ్గా లేదు. ఆయనకి అక్కడ చాలా వ్యతిరేకత ఉంది. ఆయనకి కాకుండా ఇంకా సీట్ ఎవరికి ఇవ్వడానికి లేదు వాళ్ళకి. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా సహాయపడింది, ఏ విధంగా సేవ చేస్తూ వచ్చింది, అలాగే నియోజకవర్గానికి డాక్టర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా అక్కడ పనిచేస్తూ వచ్చారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. సో కార్యకర్తలే ముందు ఆయనకి సీటు వస్తుందో లేదో అన్నటువంటి దాంట్లో కార్యకర్తలే ముందు వచ్చి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఇప్పటికీ వ్యతిరేకత నడుస్తున్న నేపథ్యంలో 18వ తేదీ నుంచి నామినేషన్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అన్నప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తంబళ్లపల్లె సీటుని భారతీయ జనతా పార్టీకి ఇచ్చి అనపర్తి సీట్ని తెలుగుదేశం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వాలి అనేది చర్చల్లో వచ్చినటువంటి అంశం. సో ఇవి 99.9% జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో రామరాజుకి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి లేకపోయినా ఎన్నికల తర్వాత సముచిత స్థానం ఇస్తామని హామీ ఇవ్వడం, ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇస్తే మరి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు, ఎందుకంటే అది మొత్తం అంతా తెలుగుదేశం కంచుకోట కదా అన్నటువంటి పాయింట్ ని రేస్ చేయడం, ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. సో మొత్తానికి ఓవరాల్ గా నరసాపురం ఎంపీగా మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు నిలబడబోతున్నారు అన్నటువంటి వార్త ఒకటి వస్తోంది. అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అధిష్టానం వాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ ఉండి అసెంబ్లీకి కూడా రఘురామకృష్ణరాజు గారి పేరు ఇంకా వినిపిస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద సుదీర్ఘంగా చర్చించడం ఇదంతా కూడా అయింది. రఘురామకృష్ణరాజు 4.5 ఏళ్లుగా ఎడతెరిపి లేని పోరాటం చేశాడు. రాష్ట్ర ప్రజలకి నిజంగా అటువంటి నాయకుడు ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వను అని చెప్పి కృతనిశ్చయంతో ఆయన సీటు గురించి మాట్లాడుతున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. సో రఘురామకృష్ణరాజు గారిని అయితే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఎంపీగా చూడొచ్చు, లేదు అంటే అసెంబ్లీలో ఆయన్ని చూసేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలుగుతుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.